ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరం అభివృద్ధిపై ఎమ్మెల్యే పంచకర్ల మార్క్ ప్లాన్. సబ్బవరం రూపురేఖలు మారుస్తా, ప్రజల సహకారం ఉంటేనే సాధ్యం. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఫీల్డ్ రిపోర్టర్. రోడ్డు మీదే డ్రైనేజీ ప్రవాహం, దశాబ్దాల సమస్యకు చెక్ పెట్టేలా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం. అసెంబ్లీ సాక్షిగా సబ్బవరం డ్రైనేజీ సమస్యపై అసెంబ్లీలో గళం విప్పుతా, సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధులు తెస్తా, వార్నింగ్ అండ్ అప్పీల్. రోడ్డుకు ఇరువైపులా ఉన్నవారు సహకరించాల్సిందే. అధికారులతో కలిసి రంగంలోకి దిగిన శాసనసభ్యులు. నమస్కారం. ఏపీ పవర్ న్యూస్ బులెటిన్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఏళ్ల తరబడి నెలకొన్న డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించబోతోంది. వర్షం వస్తే చాలు నరకం కనిపిస్తోందన్న స్థానికుల ఆవేదనపై స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సీరియస్ అయ్యారు. ప్రజలు సహకరిస్తే సబ్బవరాన్ని మోడల్ టౌన్గా మారుస్తారని ఆయన ప్రకటించారు. దీనిపై మా ప్రతినిధి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సబ్బవరం మేజర్ పంచాయతీలో దశాబ్దాలుగా మారని దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం వర్షం కురిసిన నీళ్లన్నీ షాపులోకి రోడ్డు మీదకి వచ్చి చేరుతుండటంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులు ఆయన స్వయంగా పరిశీలించారు. గతంలో ఎంతో మంది నాయకులు ప్రయత్నించినా ఈ సమస్య కార్యరూపం దాల్చలేదని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చి తీరుతామని ఆయన శపథం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్నవారు రెవెన్యూ, ఆర్ఎండ్బి మరియు పోలీసులకు సహకరించాలని కోరారు. సబ్బవరం అభివృద్ధి కోసం అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కేవలం డ్రైనేజీ సమస్యే కాకుండా లంకెలపాలెం, సబ్బవరం, పెనగాడి, సబ్బవరం మరియు కోటపాడు రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సబ్బవరం రోడ్డు అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంఆర్ఓ చిన్నికృష్ణ, ఆర్ఎండ్బి జేఈ బాలరాజు మరియు భారీ సంఖ్యలో జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. సబ్బవరం అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించబోతుందనటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య సబ్బవరం జంక్షన్ లో హెడ్ క్వార్టర్ లో ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా రోడ్డు మీద నీరు పారటం, అది రోజుల తరబడి ఉండి రకరకాల కంపు కొడుతూ వ్యాధులు రావటం అనేది పరిపాటిగా మారింది. మరి ఈ సంవత్సరాల కాలంలో స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నా, నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. మరి ప్రభుత్వ పరంగానే చేయగలను, కానీ డ్రైన్ మీదకి వచ్చి రోడ్డు మీదకి ఆక్రమణలన్నీ మీరు తొలగించాలి అంటే మరి మొహమాటం అవ్వచ్చు, వాళ్ళ పరపతి చాలకపోవచ్చు, ఆ కార్యక్రమం జరగలేదు. ఈ రోజున మా పోలీసు, రెవెన్యూ, ఆర్ఎండ్బి 3 డిపార్ట్మెంట్లతో పరిశీలించాం. వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే డ్రైన్ మేము చేయాలనుకుంటామో ఎంత ఖరీదైనా కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పి ఆర్ఎండ్బికి చెప్పాం. అడ్డొచ్చిన రోడ్డు మీదకి వచ్చిన షాపులను తొలగించే బాధ్యత పోలీసు, రెవెన్యూ తీసుకోమని చెప్పాం. వారం రోజుల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేయమని ఆదేశాలు ఇచ్చాం. నేను రేపటి నుంచి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి 4 రోజుల్లో వీళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తే నా పరపతి అంతా వాడి ముఖ్యమంత్రి గారితో, ఆర్ఎండ్బి మంత్రితో మాట్లాడి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా చెప్పడం జరిగింది. ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య. కొన్ని సందర్భాల్లో వర్షాలు పడిన తర్వాత ఈ రోడ్డు రావాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తా ఉంది. ప్రజలేమో నాయకులు పట్టించుకోలేదనుకుంటారు. మరి ప్రజలు, షాపులు వాళ్ళు సహకరించాలి. స్థానికులు సహకరించకపోతే నాయకులు చేసేది ఏముంటుందో ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంతవరకు మీకు చాలా టైం ఇచ్చాం. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరు ఏమనుకున్న ఆక్రమణ అంతా కూడా కొట్టివేయడం జరుగుద్ది. స్వచ్ఛందంగా మీరు తీసుకుని వెనక జరిగితే ఆ స్ట్రెచ్చర్ మీకు మిగులుతుంది. ప్రభుత్వం కొట్టివేత మొదలెడితే అది మిషన్ ఆగదు. దయచేసి స్థానికులకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా, మాకు సహకరించండి. మీ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అసకపల్లి రంగిలిపాలెం కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నామండి. నిన్న కూడా అసెంబ్లీ నుంచి బై రోడ్డు వచ్చినప్పుడు చూసుకొచ్చాను. ఇప్పుడు అధికారులను కూడా రమ్మన్నాను. 80% కంప్లీట్ అయింది. 2 కోట్లు ప్యాచ్ వర్క్ ఇచ్చాం. ఇంకా నాకు అయితే సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకా 20-30% బాగోలేదు. ఇప్పుడు అవి కూడా
ఈ వర్క్ లో కంప్లీట్ చేస్తారా లేకపోతే అడిషనల్ గా ఎస్టిమేషన్ ఇస్తారా, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది. దానికోసం విజిట్ పెట్టుకున్నది కూడా. రేపటి నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి ప్రజలకు అవసరమైన పెనగాడి వేపకుంట రోడ్డు కానీ, సబ్బవరం హెడ్ క్వార్టర్ కానీ, అసకపల్లి రోడ్డు కానీ, అలాగే ఏదైతే మన పెనగాడి నుంచి మొగలపురం గుల్లేపల్లి రోడ్డు కానీ ఇవన్నీ ప్రయారిటీలో తీసుకున్నాం. అన్ని కూడా త్వరితగతిన ఈ నెలలో అన్ని కూడా కంప్లీట్ చేసుకుని వచ్చే బాధ్యత నాదని కూడా మీకు మాటిస్తాం.